ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం మా తల్లి గారు శ్రీమతి ఎర్రగుంట సరోజిని, రిటైర్డ్ నర్సింగ్ సూపర్నెంట్. ప్రభువునందు సెప్టెంబర్ 17వ తారీఖున నిద్రించారు. ఆవిడ జ్ఞాపకార్థం ప్రతి మాసం మా తండ్రి గారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు సహకారాన్ని ఇస్తున్నారు, ఎపిసోడ్ సహకారాన్ని. అమ్మ ప్రభు సన్నిధిలో ఆనందిస్తుందని విశ్వసిస్తున్నాము. మా నాన్నగారి ఆదరణ కొరకు, మా కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుని వాక్యమును ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. అమ్మను మీ సన్నిధికి తీసుకున్నారు ప్రభువా. మీ కృప అంతటి కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 4 మాసాలు గడిచాయి. మీరు మమ్మలను కాపాడి కనికరించి కృప చూపిస్తున్నందున స్తుతులు అర్పిస్తున్నాము. మీ దాసురాలు రక్షించబడి మీ అందున్నది. మీరు తిరిగి వచ్చినప్పుడు మీ మహిమలో ఆవిని తీసుకొని వస్తారు. ఆ నిరీక్షణ మమ్మను దుఃఖాన్ని నుండి విడిపించి ఆదరణ కలుగజేసింది కనుక ప్రభు, మీ విశ్వాస్యత కొరకై వందనాలు. మీ దాసుడు మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకునండి. మీ దాసునికి పరిపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము, అత్యధిక బలమునిచ్చి అత్యధిక దీర్ఘాయుషు అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులను అనుదినం పంపండి ప్రభు. ఆర్థిక అవసరతలు తీర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని మీ ఎదుట ఉంచుకోనండి. వరుసగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానము లేదు అని చెప్పేది సద్దూకాయలు యేసుక్రీస్తు ప్రభువును చిక్కు ప్రశ్నల చేత ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినప్పుడు యేసు చక్కటి జవాబుల చేత వారికి విస్మయాన్ని కలిగించారు. లేఖనాలు తెలియక పొరపాటు పడుతున్నారని వారిని సరిచేశారు. ఈ భాగం అంతా కూడాను ఒక శాస్త్రి వింటున్నాడు. శాస్త్రులలో ఒకడు వింటున్నాడు. వింటూ అతడు యేసు దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గరకు వచ్చి అతడు యేసయ్యతో మాట్లాడుతున్న మాటలు ఈ 28వ వచనం నుండి వ్రాయబడ్డాయి. వరుసగా చదువుతాను, వినండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, చూడండి తర్వాత వచ్చిన మాట చదవకముందు ఇక్కడ ఆపాను నేను. శాస్త్రిని గూర్చి కొన్ని మాటలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి, శాస్త్రులలో ఒకడు వచ్చెను. చూడండి, శాస్త్రి అనే పదము మనం చూస్తున్నప్పుడు స్క్రైబ్ అంటే స్క్రిప్ట్ రైటర్, లేఖన భాగాలను రీరైట్ చేసేవాడు శాస్త్రి. లేఖన భాగాలను వ్రాసేవాడు అనర్థం. అంటే లేఖనాలను రీరైట్ చేస్తున్నాడు అంటే హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది స్క్రిప్చర్స్. లేఖనాలను గురించి చక్కటి జ్ఞానం కలిగిన వాడు, అనుభవం కలిగిన వాడు, ఎరిగి ఉన్నవాడు. కనుక వాళ్ళు సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఈ శాస్త్రి ఆధ్యాత్మికంగా తెలిసినవాడే. అయితే అక్కడ తర్కము జరిగినట్లుగా కనపడుతుంది. వారు యేసుతో తర్కించిరి. ఆర్గ్యుమెంట్, డిబేట్, నాట్ ద డిబేట్ బట్ ద ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే వాదం, తర్కం. తర్కం అంటే తరచి విచక్షణాత్మకంగా మాట్లాడటం.
వారు తర్కించారు. అంటే ఘాటైనటువంటి ఒక సంభాషణ వారి మధ్యన చోటు చేసుకుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఆన్సర్ అండ్ క్వశ్చన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, లైక్ దట్. యేసుక్రీస్తు ప్రభు ఒక ఆన్సర్ చెప్తే ఇంకో ప్రశ్న, ప్రశ్నకు ఆన్సర్ మళ్ళీ ఇంకో ప్రశ్న, మళ్ళీ ప్రశ్న మళ్ళీ ఇంకొక ఆన్సర్. ఇది తర్కం. లేఖనాలను గురించి వారి మధ్యన తర్కము జరిగినది. నేను మీకు చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే, ఇవాళ కూడా ఈ లేఖనాలను గురించి ఇప్పటికీ తర్కం జరుగుతుంది. ఇప్పటికీ తర్కము జరుగుతున్నది. ఇప్పటికీ ఆర్గ్యుమెంట్, ఇప్పటికీ డిబేట్ జరుగుతుంది. 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు నరావతారిగా ఉన్న దినాలలో తర్కం జరిగింది యేసుతో. ఇప్పుడు యేసు సేవకులతో సాధారణ ప్రజలు, హూ నోస్ ద లా, వాళ్ళు ఇప్పటికీ తర్కం చేస్తున్నారు. అయితే తర్కము చేసినప్పుడు బాగుగా జవాబిచ్చువారు కావాలి. బాగుగా జవాబిచ్చువారు కావాలి అనగా బాగుగా లేఖనములను ఎరిగినవారు, క్షుణ్ణంగా ఎరిగినవారు, వివరంగా చెప్పగలిగినటువంటి వారు, ఆధ్యాత్మికంగా వివరించగలిగిన వారు కావాలి. ఇది ఇవాళ అత్యవసరంగా ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని లేఖనాలను గూర్చి క్రైస్తవునికి, క్రైస్తవేతర మనుషులకు మధ్య డిబేట్ ఆన్ ద స్క్రిప్చర్ జరుగుతున్నప్పుడు దాన్ని సరిగా విభజించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కావాలి. అందుకే పరిశుద్ధుడైన పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు సత్యవాక్యమును సరిగా విభజించు వానిగా ఉండమన్నాడు తిమోతి గారిని. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సరిగా విభజించాలి. విభజించటం అంటే ఏమిటి? స్క్రిప్చర్ని అనలైటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. 90% of the preachers doesn't know the real word of God and its meaning. 90 కంటే అధిక శాతం బోధకులకు సరైన డివిజన్ బైబిల్లో ఎట్లా ఉందనేది తెలియదు. ఏది అన్యజనాంగము, ఏది ఇజ్రాయేలు జనాంగము, దేవుని క్యారెక్టర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయబడింది, దేవుని మాటలు హ్యూమన్ లాంగ్వేజ్లో అర్థం అవటానికి ఏ విధంగా వివరించబడ్డాయి. ఇటువంటి అవగాహన లేకపోయేటప్పటికి ఏమవుతుంది, మనకు తెలిసిన దాంతో అప్పటి వాక్యాన్ని మనం వివరించే ప్రయత్నంలో మనమే వక్రీకరించే ప్రమాదం కనిపిస్తుంది. కనుక యూ మస్ట్ నో ద డివిజన్, రైట్లీ డివైడింగ్. సరిగా విభజించాలి, వాక్యాన్ని ప్రాపర్గా విభజించాలి, పర్ఫెక్ట్గా విభజించాలి. కనుక అలా విభజించకపోతే ఆ తర్కం వితర్కం అయిపోతుంది. బాగుగా జవాబు ఇవ్వలేం. చాలామంది యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదా అనే అంశం మీద, దేవుడు నరుడు ఎలా అవుతాడని, నరుడు దేవుడు ఎట్లా అవుతాడు, ఇట్లా రకరకాల ఆయన డివినిటీ మీద వచ్చే ప్రశ్నలకు బిబ్లికల్ ఆన్సర్ ఇస్తున్నప్పుడు కొన్ని స్క్రిప్చర్స్ని లిటరల్గా తీసుకుని అపార్థం చేసే యత్నం చేసినప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగే స్థాయికి ఒక వర్డ్ బ్రేకర్, వాక్యాన్ని విభజించేవాడు రావాలి. అది ఈ శాస్త్రి గమనించాడు. యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు, పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. పునరుద్ధానం గురించి కానీ, పునరుద్ధానం అనంతరం వివాహాన్ని గురించి కానీ, తర్వాత చైల్డ్ బేరింగ్, సెక్షువల్ లైఫ్ గురించి కానీ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. అందుకే నువ్వు చాలా బాగా జవాబులు చెప్పావు అని యేసును ఒక విధంగా మెచ్చుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్మెంట్స్, చీఫ్ వన్, ఇంపార్టెంట్ వన్, పర్ఫెక్ట్ వన్. ఏమిటి ముఖ్యమైనది, ఏమిటి ఆజ్ఞలలో ప్రధానమైనటువంటిది ఏమిటి అని అడిగాడు.
ఇక్కడ యాటిట్యూడ్ ఆఫ్ ద స్క్రైబ్ ఏమిటి? నేను మిమ్మల్ని అడుగుతుంది ఏమిటంటే, జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఈ శాస్త్రి ఉద్దేశం ఏమిటి అంటే ప్రాపర్ యాటిట్యూడ్, నాట్ ఇంప్రాపర్, ప్రాపర్ యాటిట్యూడ్. ఖచ్చితంగా సరిగా అర్థం చేసుకున్నాడు కనుక యేసును ఇతడు తిరకాసు పెట్టాలని అడగట్లా. టు కన్ఫర్మ్ హిజ్ నాలెడ్జ్, తనకున్నటువంటి జ్ఞానాన్ని యేసుతో ఒకసారి మాట్లాడి టు రీకన్ఫర్మ్ హిజ్ ఫెయిత్, తన యొక్క అభిప్రాయాలను విశ్వాసాన్ని తిరిగి క్రమపరుచుకోవటానికే యథార్థంగానే ఆ ప్రశ్న అడిగాడు. అందుకే యేసు కూడా ప్లెయిన్గా ఆన్సర్ ఇచ్చాడు. నీకెందుకు అవతల బొమ్మ అనలా, లేకపోతే ఇంకో ప్రశ్న వేసి అతను ఆపలా, వివరణ ఇవ్వటం మొదలుపెట్టాడు. జీసస్ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రభువుకు వారి హృదయాలు తెలుసు. అందుకే ఆ శాస్త్రితో ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఆయన చెప్పిన మాట, అందుకు యేసు ప్రధానమైనది ఏమిటనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. చూడండి, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి అర్థాలతో కూడినటువంటివిగా మనం చూస్తాము. మార్క్సు వార్త 12వ అధ్యాయంలో 29-30 వచనాలు ఇంగ్లీష్ బైబిల్ కూడా నేను ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. And Jesus answered him, the first of all commandments is, hear, O Israel, the Lord of our God is one Lord. One Lord, అద్వితీయ ప్రభు. ఈ వచనం మళ్ళీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన దేవుడైన ప్రభువు, మన దేవుడు, మన ప్రభువు, అవర్ గాడ్, ద లార్డ్ గాడ్. చూడండి, మీరు గమనించండి, ద లార్డ్ గాడ్, లార్డ్ అండ్ గాడ్ ఈజ్ అవర్ లార్డ్. మీరు ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చూడాలి. ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్, అక్కడ పైన లార్డ్ అండ్ గాడ్ అన్నాడు, ఇక్కడ వన్ లార్డ్ అన్నాడు. ప్రభువు, అద్వితీయ ప్రభువు, ఇండివిజిబుల్, నన్ అదర్ దాన్ హిమ్, మరొకడు లేడు, ఒక్కడే అని అర్థం వస్తుంది. ప్రభువు ఒక్కడే. నీ దేవుడైన ప్రభువు ఆ ద్వితీయ ప్రభువు, మరొకడు ఆ ద్వితీయ అంటే రెండో వాడు లేడు, అంటే ఒక్కడే, నో అదర్ వన్ అని అర్థం. నో సెకండ్ వన్, ఓన్లీ వన్ పర్సన్, ఒకడే ప్రభువు. 118వ సంకీర్తనలో ప్రభువు అన్నప్పుడు 118వ సంకీర్తన 22-23 వచనాల్లో మనకు చాలా తేటగా, ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అయ్యింది అన్నాడు. చీఫ్ కార్నర్ స్టోన్ అయ్యింది అని అన్నాడు. ప్రభువు మూలకు తలరాయి అయ్యాడు. సియోనుకు మూలకు తలరాయి అయినటువంటి వాడు అద్వితీయుడైన ప్రభువు, ప్రజలు నిరాకరించిన వాడు, యోగ్యమైనటువంటి ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తే. అందుకని అంటాడు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నెంబర్ 1, నెంబర్ 2 నీ పూర్ణ ఆత్మతోను, నెంబర్ 3 నీ పూర్ణ వివేకముతోను, నెంబర్ 4 నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. ప్రభువు అన్నాడు, లార్డ్ అంటున్నాడు, గాడ్ అంటున్నాడు. గాడ్ హెడ్ ఇండివిజిబుల్ లార్డ్షిప్, విభజింపబడనటువంటి దైవము.
ఇన్ వన్ సింగిల్ గాడ్ హెడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దైవము. త్రియేక దైవము. ఒక శరీరములో ప్రాణము, ఆత్మ, శరీరం మూడు ఉన్నాయి. ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ మూడు ఉన్నాయి అనంటే మీరు దేనిని చూపించగలరు? శరీరాన్ని చూపిస్తారు. మరి ప్రాణాన్ని చూపిస్తారా మీరు? స్కానింగ్లో ప్రాణం దొరుకుతుందా? కనబడుతుందా? ఆత్మ కనిపిస్తుందా భౌతిక నేత్రానికి? మరి ప్రాణము, ఆత్మ లేదు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నా మాట అర్థమైందా మీకు? ప్రాణము, శరీరము, ఆత్మ. 2 దినాల క్రితం ఒక దైవ సేవకుడు చనిపోయారు. ఆయన భౌతిక కాయం దగ్గర మేము వెళ్ళాం దర్శించడానికి. ఆయన ఒక ఫ్రీజర్ బాక్స్లో ఆయన బాడీ ఉంచబడింది. ఆ బాడీ కదలటం లేదు, ఊపిరి తీయటం లేదు, చూడటం లేదు, వినటం లేదు, మాట్లాడటం లేదు. అది డెడ్ బాడీ, చనిపోయింది. ఏం జరిగింది డెడ్ బాడీ అంటే? యాజ్ ఇట్ ఈజ్ అదే బాడీ కదా. బ్రతుకున్నప్పుడు ఏ శరీరం ఉందో అక్కడ అదే శరీరం ఉంది. ఇది పార్థవ శరీరం. ఎట్లా పార్థవం ఎప్పుడైంది? ఎప్పుడైంది అది డెడ్ బాడీ? ఎట్లయిందంటే ప్రాణము ఆ శరీరమును విడిచెను. ఉన్నది కదా, ప్రాణం ఉంటే శరీరం పనిచేస్తూ ఉంటుంది. కనుక శరీరాన్ని చూచినప్పుడు జీవించి ఉన్నవాడికి ప్రాణం ఉంది అని చెబుతాం. ప్రాణాన్ని చూపించండి. ఒక టాప్ ఎన్ఆర్ఐ స్కాన్ చేపిస్తే, ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే ప్రాణం కనపడుతుందా? కదా అని లేదని చెప్పగలుగుతారా? అందరూ ఉందని ఒప్పుకునే ప్రాణాన్ని చూపించమంటే ఎట్లా చూపిస్తారు? కనుక మనుషుడు ఆత్మ కలిగి ఉన్నాడు, అందరికీ తెలిసిందే. మరి ఆ ఆత్మను చూపించండి, ఎట్లా చూపిస్తావు? నీలోనే ప్రాణము, ఆత్మ ఉందని నువ్వు చెబుతూ కూడా దాన్ని నువ్వు చూపించలేకపోయావు. శరీరం ఒక్కటే ప్రాణము, ఆత్మలు ఉన్నవి అని చెప్పగలిగింది. అద్వితీయ ప్రభువు అన్నప్పుడు ముగ్గురు కాదు, ఒక్కడే. ఆ ఒక్కడెవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగా ఉన్నాయో ఒకటే అయ్యుండి, విడవడకుండా కలిసి ఉండి ఒక వ్యక్తిగా పిలువబడుతున్నాయో ఆ విధంగానే ఇన్ గాడ్ హెడ్ 3 different personalities with the unique equal status and equal attributes. అర్థమవుతుందా? కనుక వాక్యము ఏం చెబుతుందంటే ఈ ప్రభువును ఎలాట పూర్ణ హృదయంతో మనం ఒప్పుకోవాలి. ప్రభువు మాట ఇది, హృదయం ఉన్నది అని ఒప్పుకోవాలి. పూర్ణ ఆత్మతో, హృదయం వేరు ఆత్మ వేరు అని ఒప్పుకోవాలి. మనసు వేరు ఆత్మ వేరని నువ్వు ఒప్పుకొని తీరాలి. పూర్ణ వివేకముతో, ఇంటలెక్చువల్, పూర్ణ బలముతో, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, ఫుల్ స్ట్రెంగ్త్. బలము శరీరం సూచిస్తుంది. ఆత్మ, ప్రాణము, శరీరం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ దేవుణ్ణి మీరు పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. యు మస్ట్ లవ్ యువర్ గాడ్. ఎందుకు? అది ప్రశ్న. ఎందుకు ప్రేమించాలి? వై షుడ్ వి లవ్ గాడ్ with all our heart and with all our mind, with all our soul, with all our strength? Why? Simple. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనకి ఏదైతే చెప్పాడు, పూర్ణాత్మ, పూర్ణ మనసు, పూర్ణ బలం, పూర్ణ వివేకం, అంతే ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనలను ప్రేమించమంటున్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక ఆయన బిడలమైన మనము ప్రేమింపవలెను.
సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్. గాడ్ ఈజ్ లవ్. సో దట్ బిలీవర్ షుడ్ లవ్ హిస్ గాడ్. మనం మన దేవుణ్ణి ప్రేమించాలి. నో ఛాన్స్, నో అదర్ వే. విత్ ఆల్ అవర్ మైట్, మన పూర్తి బలంతో, పూర్తి శక్తితో, పూర్తి జ్ఞానంతో, పూర్తి వివేకంతో. ఇది మొదటి కమాండ్మెంట్. ఇది అన్నిటికంటే ప్రధానమైంది మానవుని యొక్క జీవితంలో. ఇది దేవుణ్ణి ప్రేమించడం అనేది ప్రధానమైనది. అందుకనే యేసు ఆయన తిబెరయ సముద్రం ఒడ్డున పునరుద్ధానుడైన తరువాత పేతురుతో మాట్లాడుతున్నప్పుడు సీమోను పేతురు, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభువా, నీవు ఎరుగుదు. అవును. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళా అడుగుతున్నాడు ప్రభు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 times before all the disciples, Jesus asked Peter, do you love me? వ్యసనపడ్డాడు పేతురు గారు. ప్రభువా, నీకే తెలుసయ్యా, ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. ఎందుకు యేసు ప్రభు పేతురుని ప్రేమ గురించి మాట్లాడారు? ఇట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. నీ ప్రభువును నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాడో తెలుసా పేతురు గారు? తాను తల్ల క్రిందులుగా సిలువ వేయబడేటంతటిగా ప్రేమించాడు. పేతురును యేసు ప్రేమించి సిలువ వేయబడితే, యేసును పేతురు ప్రేమించి తల్ల కిందులుగా సిలువ వేయించుకున్నాడు. తన ప్రాణాన్ని అల్పమైనదిగా వదిలేశాడు. ఇది చిన్న విషయం కాదు. కనుక ప్రభువు నేర్పిస్తోంది ఏమిటంటే, మొట్టమొదట నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. సింప్లిఫై చేశాడు 10 commandments. సింప్లిఫై చేశాడు. ఫస్ట్ 4 commandments హ్యూమన్ బీయింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సెకండ్ 6 commandments ఫ్రమ్ 5th commandment to 10th commandment. ఈ 6 ఆజ్ఞల విషయంలో ఏం చేయాలి తెలిసిన? ఇవి మనుషులకి మధ్య ఉన్న సంబంధం. ఇక్కడ నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు యెహోవాను ప్రేమించను అల్లా. నీకంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నీ పొరుగు వాని దగ్గరికి వచ్చేటప్పటికి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టుగా ప్రేమించమన్నాడు. అంటే 1 degree దేవుణ్ణి ప్రేమించడమే ఎక్కువ. ఒక విధంగా ప్రభువును ప్రేమించటమే ఎక్కువ ప్రేమించాలి. అందుకు మనం మనుషులను ప్రేమిస్తున్నాము. మనుషులను ప్రేమించి తీరాలి. అందులో ఆప్షన్ లేనే లేదు. సహోదరుడా, సహోదరి, ఇది రెండవ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనున్నదియే. ఈ రెండింటిని మించిన ఆజ్ఞ అసలు లేనే లేదు. The whole law of God built on love. The law built on love. ధర్మశాస్త్రం ప్రేమ అను సూత్రము మీద నిర్మితమైంది. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు మీరు పరిశీలన చేసి చూడండి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనిషినికి మధ్య, చివరి 6 ఆజ్ఞలు మనిషికి మధ్య. ఆ ఆజ్ఞలను పాటించినట్లయితే యు నెవర్ డూ ఎనీ సిన్. ఏ పాపం చేయవు. దేవుని ప్రేమిస్తే యు కాంట్ లివ్ ఇన్ సిన్. మనుషుని ప్రేమిస్తే యు కాంట్ లివ్ ఇన్ సిన్. అర్థమవుతుందా? కనుక మనం గుర్తుపెట్టుకుందాము, ఆజ్ఞలలో ప్రధానమైనది ఏమిటంటే దేవుని ప్రేమించుట, తదుపరి మనుషులను ప్రేమించుట. మనలను మనం ప్రేమించుకున్నట కాదు. మనలను మనం ప్రేమించుకోవటం స్వార్థం. మన వలే ఇతరులను ప్రేమించడం ధర్మం. ప్రభు మనకు ఒక ధర్మాన్ని నేర్పిస్తున్నాడు.
ఒక మహా ఆజ్ఞను నేర్పిస్తూ ఉన్నాడు. వీటికంటే మరి ఎక్కువ ఆజ్ఞ ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి అంటున్నాడు, బోధకుడా బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఇక్కడే చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ఒక్కడే అనియు ఆయన అద్వితీయుడనియు నీవు చెప్పిన మాట సత్యమే. నీవు చెప్పిన మాట సత్యమే. బాగా చెప్పావు. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించటం, ఒకడు తన వలె తన పొరుగు వారిని ప్రేమించటం సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. సర్వాంగ హోమములు, సర్వాంగ హోమములు, అన్ని రకాలైన అర్పణలు, హోమాలు, బలులు అన్నింటికంటే కూడా దేవుని ప్రేమించటం, మనుషులను ప్రేమించటం గొప్పదనే సత్యం నువ్వు చాలా బాగా చెప్పావు అనగానే ప్రభువు అతడు వివేకంగా జవాబిచ్చాడని చెప్పి అతనిని గుర్తించి ఒక మాట అన్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు. నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చేసావని అనలా. ఇదేమిటండి, దేవుని ప్రేమించచ్చు, మనుషులను ప్రేమించచ్చు ఉన్నవాడు దేవుని రాజ్యంలోనికి రాకపోవటం ఏంటి? ఇంకా దేవుని గూర్చి తెలుసుకున్నాడు కానీ దేవుణ్ణి తెలుసుకోలేదు. నువ్వు పరలోకానికి దగ్గరగా వచ్చావు. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు. దేవుని రాజ్యమునకు నువ్వు దూరముగా లేవు. హీ ఈజ్ నాట్ మచ్ డిస్టెంట్. అంటే లేఖనాలను నువ్వు గుర్తిస్తున్నావు గనుక, లేఖనాలు నా యందు నెరవేర్చబడ్డాయని నీవు తెలుసుకునే సమయం ఎంత దూరంలో లేదు. దేవుని రాజ్యం ప్రత్యక్షం కాబోతోంది. న్యూ టెస్టిమెంట్ చర్చ్, దానికి నువ్వు దూరంగా లేవు. యు ఆర్ నియర్ టు ద చర్చ్. కనుక నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తే యూ విల్ ఎంటర్ ఇన్ టు ద చర్చ్. నువ్వు సంఘంలో ప్రవేశిస్తావు. వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద చర్చ్ యూ నెవర్ నో గాడ్. నువ్వు సంఘములో ప్రవేశించకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని తెలుసుకొనలేవు. నౌ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్. నౌ యు ఆర్ నాట్ విత్ గాడ్, బట్ యు ఆర్ నియర్ టు గాడ్. ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ ఆర్ నియర్ టు గాడ్. ఇన్ న్యూ టెస్టిమెంట్ పీపుల్ ఆర్ విత్ గాడ్. విత్ గాడ్. And God is with them. And God is in them and they are in God. That is the difference. కొత్త నిబంధనలో దేవునితో మనం ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడు. మనము దేవునిలో ఉన్నాం, దేవుడు మనలో ఉన్నాడు. పాత నిబంధనలో దేవునికి సమీపంగా ఉన్నాం, దేవునితో లేము. మోషే, మేము ఆ సీనాయి పర్వతం దృశ్యం చూడలేము, ఆయన స్వరం వినలేము, నువ్వు మాట్లాడుకోమన్నా. దే ఆర్ నియర్ టు గాడ్ బట్ దే ఆర్ నాట్ విత్ గాడ్. వారు సమీపంగా ఉన్నారా అంటే లేరు. వారు దేవునితో లేరు, వారు సమీపాన్ని ఉన్నారు. వారు దేవునితో లేరు, దేవుని యందు లేరు, దేవుడు వారిలో లేడు, వారి వెలుపట దేవుడు ఉన్నాడు. దట్ ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్. కనుక నేను మనవి చేస్తున్నాను, అతడు ఆ తర్వాత ఆయన ఎవరు ఏ ప్రశ్న అడగా తెగింపలేదు. నువ్వు రాజ్యానికి దూరంగా లేవని అతనితో చెప్పాడు. యేసు గ్రహించాడు అతడు ప్రభువుకు సమీపంగా ఉన్నాడని. ఇఫ్ హీ ఓపెన్స్ హిస్ డోర్, లార్డ్ విల్ ఎంటర్ ఇన్ టు హిస్ హోమ్. అతని హృదయంలోనికి యేసు ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీవు ధర్మశాస్త్రం గుర్తిరిగితే చాలదు. ధర్మశాస్త్రం నాకు సంపూర్తి అయిన యేసుక్రీస్తును నువ్వు గుర్తెరగాలి. For that thing you need Jesus. You need the Holy Spirit. You need the Holy Spirit to recognize Jesus and God. You need the Holy Spirit to recognize Jesus and God. యేసును దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి అని అంటే you need the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చినది మా తల్లి గారు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఏలూరు.
వీరి జ్ఞాపకార్థం మా తండ్రి గారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు యేసే పరిష్కార ప్రొడ్యూసర్ సహకారాన్ని ఇస్తున్నారు. ప్రార్థన ముగింపు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మల్ని దీవించినందుకు కృతజ్ఞతలు. మీ దాసుడు మా తండ్రి గారు యేసే పరిష్కారం ప్రొడ్యూస్ చేస్తున్న మీ కుమారుడు స్వామిదాస్ గారిని మీరు దీవించి ఆశీర్వదించము. దీర్ఘాయుష దయచేయము, ఆరోగ్యము దయచేయము. బిడ్డ చుట్టూ మీ సన్నిధి ఉంచండి. మా కుటుంబాలన్నీ మీరు ఓదార్పు ఆదరణ దయచేయము. నేడు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు సహాయం చేయము. యేసు నామమున అర్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైనను గాక. ఆమేన్.